హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలుగుదేశం పార్టీలో మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. తెలుగుదేశం పార్టీ మొత్తం అభ్యర్థుల లిస్ట్ని, ఫైనల్ లిస్ట్ని ప్రకటించిన తర్వాత కూడా పార్టీలో అసంతృప్తుల జ్వాల ఇంకా ఎగిసిపడుతోంది. అయితే అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ కొన్ని టికెట్లను కట్ చేసింది. ఈ టికెట్లు ఎందుకు మార్చారో అర్థం కాని పరిస్థితి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఉంది. ప్రధానంగా అనంతపురం అర్బన్లో ప్రభాకర్ చౌదరి గారు చాలా కాలంగా అక్కడ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడిగా ఉన్నారు. జిల్లాకు సంబంధించిన పార్టీ ముఖ్య నాయకుడిగా ఉన్నారు. ఆయన 3 దశాబ్దాలుగా పార్టీతో అసోసియేట్ అయి ఉంటూ పనిచేస్తూ వస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో 2014లో అక్కడ విజయం సాధించారు కూడా. తాజాగా అక్కడ ప్రభాకర్ చౌదరి కాకుండా కొత్త అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది. దీనిపైన అనంతపురం అర్బన్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్కి నిప్పు పెట్టారు. సో పార్టీ నాయకత్వం తమ ఆలోచనని, ప్రకటించిన టికెట్ని వెనక్కి తీసుకోవాలి, పునరాలోచన చేయాలనేది ప్రభాకర్ చౌదరి చెప్తున్నమాట. పునరాలోచన చేయకపోతే నిర్ణయం తీసుకుంటా అంటున్నారు. పార్టీ పునరాలోచన చేసే పరిస్థితిలో ఉంది అని కూడా ఇప్పుడు భావించలేం. ప్రభాకర్ చౌదరి పార్టీ అధిష్టానానికి బాగా తెలిసిన వ్యక్తి, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపున్న వ్యక్తి. ఫ్యాక్షన్కి వ్యతిరేకంగా అవే అనే సంస్థ ద్వారా రకరకాల కార్యక్రమాలని చేస్తూ వచ్చారు. రాయలసీమ జిల్లాల నుంచి ఫ్యాక్షన్ లేకుండా చేయాలి అంటూ పోరాటం చేస్తూ వచ్చారు. అటువంటి ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వాలా వద్దా అనేది డెసిషన్ తీసుకునే ముందు ఖచ్చితంగా పార్టీ ఆలోచించి ఆయనకి టికెట్ ఇవ్వద్దు అనే డెసిషన్ తీసుకుని ఉంటుంది. సో ఇప్పుడు ఆయన 1 రోజు 2 రోజులు సమయం ఇచ్చినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా అంటే ఖచ్చితంగా తీసుకునే పరిస్థితి లేదు అని చెప్పొచ్చు. అయితే ఆయన కూడా 1-2 డేస్ వెయిట్ చేసిన తర్వాత తన అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ చెప్తానంటున్నారు. భవిష్యత్తు కార్యాచరణ అంటే ఏంటి? భవిష్యత్తు కార్యాచరణ అంటే ఇండిపెండెంట్గా పోటీ చేయడమా, లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడమా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడమా? ఈ 3 మాత్రమే ఆప్షన్స్గా ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంది. అయితే కేవలం నియోజకవర్గానికి పరిమితం కాకుండా మొత్తం జిల్లాలోని తన వర్గానికి సంబంధించిన నాయకులందరినీ కలిసి వాళ్ళందరితో మాట్లాడతాను అంటున్నారు. చాలా సంవత్సరాలుగా నాకు మొత్తం జిల్లాలో అందరితో పరిచయాలు ఉన్నాయి. నాకంటూ ఒక అనుచరులు ఉన్నారు, నాకు సంబంధించిన సానుభూతి పరులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. వీళ్ళందరితో కలిసి మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న వీళ్ళందరినీ కలిసి మాట్లాడి వాళ్ళ అభిప్రాయం మేరకు డెసిషన్ తీసుకుంటాను అని చెప్తున్నారు. సో తెలుగుదేశం పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోతే మొత్తం జిల్లా వ్యాప్తంగా తాను డ్యామేజ్ చేస్తాను అనే ఒక ఇండికేషన్ని ప్రభాకర్ చౌదరి ఈ రోజు ఇచ్చినట్లుగా అర్థం చేసుకోవాలి. సో ప్రభాకర్ చౌదరి చేసిన యాక్షన్ కూడా, అక్కడ జరిగిన కార్యక్రమం కూడా ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లుగానే కనిపించింది. పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్ని తగలబెట్టడం కావచ్చు, అక్కడ చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కావచ్చు, అది అనుచరులు చేశారని చెప్తున్నా. ప్రభాకర్ చౌదరి దాన్ని నిలువరించే ప్రయత్నం చేయలేదనేది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్గాల నుంచి అందుతున్న సమాచారం. సేమ్ టైం గుంతకల్కు సంబంధించి ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన గుమ్మనూరు జయరాంకి అక్కడ తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది. గుమ్మనూరు జయరాం నిజానికి కర్నూలు జిల్లా ఆలూరుకు సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నారు. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. సో ఆయన తెలుగుదేశం పార్టీకి చేరడంతో, ఆ పార్టీతో టచ్లోకి వెళ్ళడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని మంత్రి పదవి నుంచి గవర్నర్ బర్తరఫ్ చేశారు. గవర్నర్ బర్తరఫ్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఆయనకు టికెట్ ఎక్కడ ఇస్తారనేది సందిగ్ధం ఉంది. ఓ దశలో ఆయనకు టికెట్ ఇవ్వకపోవచ్చు లాంటి ప్రచారం కూడా జరిగింది. ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూడా కర్నూలు ఎంపీగా పోటీ చేయమని అడుగుతుంది లాంటి ప్రచారం జరిగింది. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఆలూరు నుంచి తీసి కర్నూలు ఎంపీ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించింది. ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేక గుమ్మనూరు జయరాం వైసీపీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా కర్నూలు ఎంపీగానే పోటీ చేయమని చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. బట్ ఆయన దాన్ని నిరాకరించారు. కర్నూలు ఎంపీగా పోటీ చేయడానికి ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడు జిల్లా మార్చేసింది తెలుగుదేశం పార్టీ. ఆయన్ని ఆలూరు నుంచి అనంతపురం జిల్లా గుంతకల్కు మార్చింది. అనంతపురం జిల్లా గుంతకల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ ఉన్నారు. సో ఆయనకు కాకుండా తెలుగుదేశం పార్టీ గుమ్మనూరు జయరాంకి అక్కడ టికెట్ ఇవ్వడంతో జితేంద్ర గౌడ వర్గీయులు, స్థానిక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, ఆయనకి అసలు నియోజకవర్గంతో సంబంధం లేదు, పార్టీతో సంబంధం లేదు, పార్టీలో చేరిన వారం 10 రోజుల్లో టికెట్ ఇచ్చి తీసుకొచ్చి ఇక్కడ పెడితే మేము ఎందుకు ఆయన కోసం పనిచేయాలనేది వాళ్ళు చెప్తున్నమాట. మరో టికెట్ ఉత్తరాంధ్రకు సంబంధించి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి, చీపురుపల్లి నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ ఓడించాలని తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది, వ్యూహాలు రచిస్తోంది, ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. కానీ అటువంటి వ్యూహం, ప్రణాళిక ఏం కనిపించట్లేదు. గంటా శ్రీనివాస్ అక్కడ పంపించడం ద్వారా బొత్సకు చెక్ పెట్టొచ్చు అంటూ తెలుగుదేశం పార్టీ భావిస్తూ వచ్చింది. బొత్స సత్యనారాయణ గారి భార్య విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్న నేపథ్యంలో విశాఖపట్నానికి సంబంధించిన ముఖ్య నాయకుడిగా ఉన్న గంటా శ్రీనివాస్ని తీసుకెళ్లి విజయనగరంలోని చీపురుపల్లిలో పోటీ చేయించడం ద్వారా బొత్సకి కొంత టెన్షన్ పెట్టొచ్చు. ఆయన విశాఖపట్నం పైన కాన్సన్ట్రేట్ చేయకుండా చీపురుపల్లిలోనే కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితి క్రియేట్ చేయొచ్చు. దానివల్ల పొలిటికల్ గెయిన్ వస్తుందంటూ తెలుగుదేశం పార్టీ భావించింది. బట్ గంటా శ్రీనివాసరావు చీపురుపల్లికి వెళ్ళడానికి సంబంధించి నిరాకరించడంతో ఆ స్థానాన్ని ప్రస్తుతం కిమిడి నాగార్జున, పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడిగా ఉన్నారు. ఆయన గడిచిన ఎన్నికల్లో అక్కడ పోటీ చేసి ఓడిపోయారు. గతంలో ఆయన తల్లి అక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సో ఆయన
ఇన్ఛార్జిగా 5 ఏళ్లుగా తను పనిచేసుకుంటూ వస్తే తనకు కాకుండా కళా వెంకట్రావుకి ఆ టికెట్ ఎందుకు ఇచ్చారు అనేది ఆయన చేస్తున్న ఆరోపణగా ఉంది. ఆయన కూడా ఆయనకు సంబంధించిన అంచెలు పార్టీకి సంబంధించిన పాంప్లెట్లు వాటన్నింటిని తగలబెట్టారు. పార్టీ ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేశారు. పార్టీకి దూరంగా ఉంటారని చెప్తున్నారు. పార్టీ తమని మోసం చేసింది అని చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి తీసుకొచ్చి కళా వెంకట్రావుని ఇక్కడ విజయనగరం జిల్లాలో చీపురుపల్లి స్థానంలో పెట్టడం వెనుక ఉద్దేశం ఏంటి? కొత్త నాయకత్వాన్ని, ఒక యంగ్ నాయకత్వాన్ని, యూత్ని ప్రోత్సహిస్తామని చెప్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీ తనను వదిలేసి అంత సీనియర్ నాయకుడిని ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు పెట్టారనేది కిమిడి నాగార్జున చెప్తున్నమాట. సో ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన అసంతృప్తి మిగతా చోట్ల ఆల్రెడీ మనం అన్నపర్తికి సంబంధించిన ఆందోళన చూస్తున్నాం. అన్నపర్తిలో రామకృష్ణారెడ్డి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కార్యకర్తలు అక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండాలని, ఫ్లెక్సీలని తగలబెట్టేస్తున్నారు. పార్టీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్తున్నారు. అక్కడ రామకృష్ణారెడ్డి మరీ ఇంకా వింత పరిస్థితి. అక్కడ తెలుగుదేశం పార్టీ ఆయనకి టికెట్ కేటాయించింది. టికెట్ కేటాయించిన తర్వాత ఆయన క్యాంపెయిన్ చేసుకుంటున్నారు. క్యాంపెయిన్ చేసుకుంటున్న సందర్భంగా సడన్గా ఆ స్థానాన్ని తీసి భారతీయ జనతా పార్టీ కేటాయించింది. సో భారతీయ జనతా పార్టీకి ఆ స్థానాన్ని ఇచ్చారనే విషయం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ప్రకటన చేసే వరకు అక్కడ అభ్యర్థిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి తెలియదు. సో దీంతో ఆయన బాగా హర్ట్ అయ్యారు. క్యాంపెయిన్ చేసుకుంటున్న సందర్భంగా 5 ఏళ్లుగా అనేక కేసులు భరించాం, కార్యకర్తలపైన అనేక కేసులు భరించాం. తనను చంపడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు సుఫారీ ఇచ్చారు. వీటన్నింటిని తట్టుకుని పార్టీ కోసం నిలబడితే నాకు అధిష్టానం ఇచ్చిన బహుమతి ఇదే, అవమానిస్తారా? కనీసం తనకు కేటాయించిన టికెట్ నేను క్యాంపెయిన్ చేసుకుంటుంటే నా టికెట్ మార్చి వేరే పార్టీకి ఇచ్చారనే విషయాన్ని పార్టీ వైపు నుంచి కనీసం కమ్యూనికేషన్ కూడా ఉండదా అనేది రామకృష్ణారెడ్డి చెప్తున్నమాట. సో ఆయనకు సంబంధించిన అసంతృప్తి కూడా ఉంది. మొత్తంగా తెలుగుదేశం పార్టీలో ఈ అసంతృప్తి మంటలు చాలా పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. వీటిని కంట్రోల్ చేసుకోగలుగుతుందా లేదా చూడాలి. తెలుగుదేశం పార్టీ 30కి పైగా స్థానాలను 30 స్థానాలను కూటమి సభ్యులకు ఇచ్చింది. మిగతా స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం పోటీ చేస్తోంది. ఆ స్థానాలకు సంబంధించిన అసంతృప్తి ఇంకా ఉంది. ఇంకా చాలా నియోజకవర్గాలకు సంబంధించిన అసంతృప్తి లోపల రగిలిపోతున్నారు. ఈ స్థాయిలో తగలబెట్టడాలు, కాలబెట్టడాలు లేవు, కానీ మిగతా చోట్ల కూడా అసంతృప్తి ఉంది. వీటిని కంట్రోల్ చేయడానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఒక ట్రబుల్ షూటర్ కావాలి. ఇంతకుముందు నేను వీడియోలో చెప్పినట్టుగా ట్రబుల్ షూటర్స్ కొరత కనపడుతోంది. రామకృష్ణారెడ్డి అనపర్తికి సంబంధించి ఆయన ఆ స్థాయిలో ఆవేదన చెందుతుంటే ఇప్పటివరకు పార్టీ అధిష్టానం దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ ఆయనకు లేదు. ఆయనకి మేము భరోసా, మేము ఉంటామని ఒక మాట పార్టీ అధిష్టానం వైపు నుంచి లేదు. ఈవెన్ నారా లోకేష్ గారు ప్రస్తుతం ఏ యాత్రలో లేరు. ఆయన ఎటువంటి వాళ్ళని ఎందుకు కన్సోల్ చేయట్లేదు అనేది పార్టీలో జరుగుతున్న చర్చ. ఈరోజు బుచ్చయ్య చౌదరి గారు మరికొంతమంది అక్కడికి వెళ్ళారు. వాళ్ళు కూడా చెప్పిన మాట సానుభూతి చూపించి సంఘీభావం తెలిపించారు తప్ప నీకు పార్టీ అండగా ఉంటుందనే భరోసా వాళ్ళు కూడా ఎవరైనా పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ టికెట్ కూడా నిన్న మొన్నటి దాకా ఆందోళనకరంగానే ఉన్న విషయం జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కనుక అటువంటి ట్రబుల్ షూటింగ్ టీంని రెడీ చేసుకోకపోతే ఎన్నికల సమయానికి మరిన్ని ఇబ్బందులను ఫేస్ చేసే పరిస్థితి రావచ్చు.